291 దీనదయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ DAYNRLM యొక్క స్వయం సహాయక బృందాల SHGS ఉత్పత్తుల విస్తరణను మెరుగుపరచడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రిటైల్ కంపెనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనదయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ DAYNRLM యొక్క స్వయం సహాయక సమూహాల SHGS ఉత్పత్తుల విస్తరణను పెంచే ప్రయత్నాలలో భాగంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రిలయన్స్ రిటైల్ యొక్క యోమర్త్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది మోడ్ యొక్క సారస్ సేకరణ బ్రాండ్లోని స్గ్లను యోమర్త్లోకి తీసుకువస్తుంది. ఇది సాంప్రదాయ వస్త్రాల నుండి చిన్నగది గృహాలంకరణ మరియు సౌందర్య ఉత్పత్తుల వరకు అనేక రకాల చేనేత మరియు హస్తకళల ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సహకారం జియోమార్ట్లోని కామర్స్ ఫోల్డ్లో సెల్లర్గా స్గ్లను ఆన్ బోర్డ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ చొరవ పెద్ద వినియోగదారులకు అందుబాటులో ఉండేలా సారస్ సేకరణ కింద మోడ్ యొక్క సదుపాయాన్ని మరింత పెంచుతుంది. జియో మార్ట్ మార్కెట్ప్లేస్లో వారి ఖాతాను నావిగేట్ చేయడానికి మరియు ఆపరేట్ చేయడానికి సెటప్ చేయడానికి మరియు వారికి మద్దతునిస్తుంది. అదనంగా జియో మార్ట్ సంయుక్తంగా పోర్టల్లో విక్రయ అనుభవాన్ని విక్రయించడానికి విక్రేతలను అనుమతించడానికి మోడ్ ద్వారా సులభతరం చేయబడిన శిక్షణలు మరియు వర్క్షాప్లలో పాల్గొంటుంది. ఇటీవలి అవగాహన ఒప్పందం టాటా పవర్ 500 పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఆయిల్తో జతకట్టింది. రైట్స్ 10 డీజిల్ లోకోమోటివ్ సరఫరా కోసం CFM మొజాంబిక్తో ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు THDC ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. IBM సెమీకండక్టర్ Q కంప్యూటింగ్పై మంత్రిత్వ శాఖతో 3 ఒప్పందాలను కుదుర్చుకుంది. సాన్ మొబిలిటీ 16,000 పైగా ఏవ్లను అమలు చేయడానికి బ్లూయేల్తో భాగస్వాములు. 292 21 పట్టణ స్థానిక సంస్థలకు సహాయం చేయడానికి తమిళనాడుకు $310 లక్షల రుణాన్ని ఏ బ్యాంక్ ఆమోదించింది? ప్రపంచ బ్యాంకు యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు తమిళనాడుకు మద్దతునిచ్చే కొత్త కార్యక్రమాన్ని ఆమోదించింది మరియు నగరాల్లో నీరు మరియు మురుగునీటి సేవలకు మరింత మెరుగైన ప్రాప్యతను అందించడానికి సుమారు 2 మిలియన్ల మందికి అందించింది. $310 లక్షల తమిళనాడు క్లైమేట్ రెసిలెంట్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 21 పట్టణ స్థానిక సంస్థలు ఉల్బ్లు తమ డెలివరీ సిస్టంలను అప్డేట్ చేయడానికి మరియు వినియోగదారులకు నాణ్యమైన మరియు సమర్థవంతమైన నీటి సరఫరా మరియు మురుగునీటి సేవలను అందించడంలో సహాయపడతాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD నుండి $310 లక్షల రుణం సాంకేతిక సహాయాన్ని అందిస్తూ నిధుల పంపిణీని నేరుగా ఫలితాల సాధనకు అనుసంధానం చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ IPF తో ఫలితాల కోసం ప్రోగ్రామ్ PFORR యొక్క బ్లెండెడ్ ఫైనాన్సింగ్ సాధనాన్ని ఉపయోగిస్తుంది. ప్రోగ్రామ్ లోన్ 7 సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో 32 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది. భారతదేశంలో అత్యంత పట్టణీకరించబడిన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి మరియు వరదలు మరియు కరువు వంటి వాతావరణ షాక్ల యొక్క పెరుగుతున్న ప్రభావాలను ఎదుర్కొంటోంది. వేగంగా పెరుగుతున్న జనాభా కోసం మరింత వాతావరణాన్ని తట్టుకోగల నగరాలకు నీరు మరియు పారిశుధ్యం వంటి సేవలకు ప్రాప్యత అవసరం. ప్రపంచ బ్యాంకు ఆమోదించిన ఇటీవలి రుణం భారతదేశం యొక్క తక్కువ కార్బన్ పరివర్తన కోసం ప్రపంచ బ్యాంక్ $1.5 కోట్ల ఫైనాన్సింగ్ను ఆమోదించింది. ప్రపంచ బ్యాంక్ అస్సాం, త్రిపుర కోసం $391 మిలియన్లను ఆమోదించింది.
రెసిలెంట్ కేరళ ప్రోగ్రాం కోసం ప్రపంచ బ్యాంక్ $150 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. 293 ఇటీవలి ఫిచ్ రేటింగ్స్ డేటా ప్రకారం FY24 కోసం భారతదేశ వృద్ధి అంచనా ఏమిటి? ఫిచ్ రేటింగ్స్ 2024 నుండి 25లో 6.5% స్థిరమైన జీడీపీ వృద్ధితో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 నుండి 24లో ఇది జీడీపీ వృద్ధిని 6.9%గా అంచనా వేసింది. సిమెంట్, విద్యుత్ మరియు పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉంటుంది. 2023లో అధిక ఫ్రీక్వెన్సీ డేటా కోవిడ్-19కి ముందు ఉన్న పాండమిక్ స్థాయిల కంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశం యొక్క పెరుగుతున్న మౌలిక సదుపాయాల వ్యయం ఉక్కు డిమాండ్ను కూడా పెంచుతుంది. 2023లో బలమైన వృద్ధి తర్వాత మోడరేషన్పై మా అంచనా ఉన్నప్పటికీ కార్ల విక్రయాలు పెరుగుతూనే ఉంటాయి. యుఎస్, చైనా, జర్మనీ మరియు జపాన్ల తర్వాత భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2030 నాటికి భారతదేశం యొక్క జీడీపీ జపాన్ను మించిపోతుందని అంచనా వేయబడింది. ఇది ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో భారతదేశాన్ని 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తుంది. 294 జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చే పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ సమూహం నుండి క్రింది దేశాల్లో ఏది నిష్క్రమిస్తుంది? అంగోలా 2020లో ఈక్వెడార్ మరియు 2019లో ఖతార్ నుండి నిష్క్రమించిన తర్వాత జనవరి 1, 2024 నుండి పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ ఓపెక్ నుండి నిష్క్రమిస్తోంది. 2007లో ఓపెక్లో చేరిన అంగోలా మొత్తం సమూహానికి 28 మిలియన్ బార్రెల్తో పోలిస్తే రోజుకు సుమారు 1.1 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఓపెక్ 1960లో సౌదీ అరేబియా, కువైట్, వెనిజులా, ఇరాన్ మరియు అంగోలాచే స్థాపించబడింది. 2007లో సమూహంలో చేరారు. 2017 నుండి ఓపెక్ అంగోలా భాగస్వామ్యమైన ఒప్పందాలలో మార్కెట్ను నిర్వహించడానికి ఓపెక్ ప్లస్ సమూహంలో భాగంగా రష్యా మరియు ఇతర సభ్యులు కాని వారితో కలిసి పనిచేసింది. ఓపెక్ నుండి అంగోలా నిష్క్రమణ 12 మంది సభ్యులతో మరియు 102 మిలియన్ బీపీడీ ప్రపంచ చమురు మార్కెట్లో దాదాపు 27% 27 మిలియన్ బీపీడీ ముడి చమురు ఉత్పత్తిని కలిగి ఉంటుంది. ఓపెక్ను విడిచిపెట్టిన ఇతర దేశాలు ఇటీవలి సంవత్సరాలలో మిగిలిపోయిన తక్కువ చమురు ఉత్పత్తితో అంగోలా ఇతర దేశాలలో చేరుతుంది. 2019లో ఖతార్ గ్యాస్పై దృష్టి సారించడానికి ఓపెక్ నుండి నిష్క్రమించింది. దీనిని కొందరు విశ్లేషకులు సౌదీ అరేబియా చమురు ఎగుమతి సమూహం యొక్క వాస్తవాధిపతిపై స్వైప్గా అర్థం చేసుకున్నారు. ఈక్వెడార్ 2020లో నిష్క్రమించింది మరియు ఇండోనేషియా 2016లో దాని సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఓపెక్లో చేరిన దేశాలు ఇటీవలి సంవత్సరాలలో కొంతమంది చిన్న నిర్మాతలు కూడా ఓపెక్లో చేరారు. ఈక్వటోరియల్ గినియా 2017లో పూర్తి సభ్యత్వం పొందింది మరియు గాబన్ 2016లో తిరిగి చేరింది. కాంగో 2018లో పూర్తి సభ్యదేశంగా మారింది. అంగోలా గురించి రాజధాని లువాండా, కరెన్సీ అంగోలాన్ క్వాంజా, అధ్యక్షుడు జోనో లౌరెన్కో, ఖండం ఆఫ్రికా 295. ఇటీవల ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ట్రేడ్ల తక్షణ పరిష్కారానికి దశల వారీగా మార్పును కింది వాటిలో ఏది ప్రతిపాదించింది? భారతీయ స్టాక్ మార్కెట్లో తక్షణ పరిష్కారానికి 2 దశల పరివర్తనను సెబీ ప్రతిపాదించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ
ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ట్రేడ్ల తక్షణ పరిష్కారానికి దశల వారీగా మార్పును ప్రతిపాదించింది. మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 గంటల వరకు ట్రేడ్ల కోసం ఐచ్ఛిక T+0 సెటిల్మెంట్ సైకిల్ను మొదటి దశలో ప్రవేశపెట్టవచ్చు. ఫండ్స్ మరియు సెక్యూరిటీల సెటిల్మెంట్ అదే రోజు సాయంత్రం తెల్లవారుజాము 4:30 గంటలకు పూర్తవుతుంది. ప్రారంభించడానికి T+0 సెటిల్మెంట్ టాప్ 500 లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో 3 విడతల్లో అత్యల్ప నుండి అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ వరకు అందుబాటులో ఉంచబడుతుంది. రెండవ దశలో తెల్లవారుజాము 3:30 గంటల వరకు ట్రేడ్ల కోసం ఐచ్ఛిక తక్షణ బై ట్రేడ్ సెటిల్మెంట్ నిర్వహించబడుతుంది. ముందస్తు చెల్లింపు యొక్క నిజ సమయ సమాచారాన్ని సులభతరం చేయడానికి డిపాజిటరీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్ల మధ్య API ఆధారిత ఇంటర్ఫేస్ నిర్మించబడుతుంది. ప్రారంభించడానికి ఫేజ్ 1 కింద ఉన్న అన్ని సెక్యూరిటీలు ఫేజ్ 2 కింద అందుబాటులో ఉంటాయి. ఈ చర్య పెట్టుబడిదారులకు సెక్యూరిటీలు మరియు ఫండ్ల వేగవంతమైన చెల్లింపులను అనుమతిస్తుంది, మొత్తం మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు క్లియరింగ్ కార్పొరేషన్ల కాక్లు మొత్తం రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిధుల యొక్క నిజ సమయ బదిలీలను అందించడానికి సమర్థవంతమైనది మరియు డిపాజిటరీ వ్యవస్థ క్లయింట్ స్థాయి హోల్డింగ్ల దృశ్యమానతను కలిగి ఉంది మరియు అందువల్ల సెక్యూరిటీల తక్షణ డెబిట్ మరియు క్రెడిట్ను ప్రారంభించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సగటు భారతీయుడు UPI మరియు తక్షణ చెల్లింపు ప్లాట్ఫారంలను వేగంగా స్వీకరించారు. ఈ ఫ్లెక్సిబిలిటీని ఈక్విటీ డీలింగ్కు కూడా విస్తరించవచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI గురించి స్థాపించబడింది. ఏప్రిల్ 12, 1988. చట్టం 1992. ప్రధాన కార్యాలయం ముంబై. చైర్మన్ మధవి పూరి బుచ్. SEBI ఏర్పాటు ఉదయ్ కోటక్ కమిటీ.